నిజంగా నాకు చాలా, చాలా బెటర్ కాన్ఫిడెంట్‌గా అనిపించింది. నేను అంతకుముందు క్వాలిటీ థాట్స్ అవి ఇవిగా జాయిన్ అయ్యాను. ఐ డోంట్ హ్మ్. లైక్ ద వే ఆఫ్ టీచింగ్. వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ నాకైతే నచ్చలేదు నిజంగా. టీచింగ్ ఓకే. లాగే అనిపించింది. బట్ ఇక్కడ ఇంటరాక్షన్ లాగా అనిపించింది నాకు. మీ వైపు మాత్రం నేను ఇంత డెప్త్, ఇంత అండర్‌స్టాండింగ్ ఆర్గో సీడీ గాని, నేను స్టార్టింగ్‌లో మిమ్మల్ని అడిగాను ఆర్గో సీడీ ఏంటి అని. సో, అవన్నీ హ్మ్. కన్‌ఫ్యూజింగ్ ఉండేవి నాకు. సో, ఏంటి? హ్మ్. ఏంది? సో, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? బట్ వన్స్ మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ఓకే. ఇప్పుడు నేను నేర్చుకోకపోయినా డెఫినిట్‌గా నేర్చుకుంటాననే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు. ఓకే. నైస్. వెరీ నైస్ అండి. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. థాంక్స్. థాంక్స్ శివ ఆల్ ది గారు. బెస్ట్. కానీ హ్మ్. నాకు మీ దగ్గర చాలా కంటెంట్ బాగుందండి. అంటే బాగా చెప్తుండ్రు. అదే నేనేమంటా మీ దగ్గర కంటెంట్ చాలా ఉంది. చాలా అంటే హ్మ్. నాకు అనిపిస్తుంది ఇంత చెప్తుండ్రా అని చెప్పి 25,000కి అంటే 25,000 ఫీజ్‌కి ఇంత చెప్తారా అని చెప్పి ఒకసారి అనిపిస్తుంది నాకు. హ్మ్. మీ హ్మ్. దగ్గర రాకముందు కొన్ని కంపేర్ చేసిన కొంచెం మాస్టర్స్ క్యాడర్ అని చెప్పి పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో. వాళ్ళు హ్మ్. ఇట్టా హ్మ్. 8 మంత్స్ ఫీజు 1,00,000, 2,00,000 అని చెప్పిండ్రు. అంటే హ్మ్. హ్మ్. నాకనిపించింది 25,000కి ఇంత చెప్తారా అని చెప్పి. ఓవరాల్‌గా అయితే రికమెండ్ చేస్తా అండి. ఇన్ కేస్ మా హ్మ్. రిలేటివ్స్‌కి గాని ఎవరికైనా. హ్మ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ కృష్ణ. యాహ్! థాంక్ ఆల్ యూ ది శివ బెస్ట్. అంతే. థాంక్ యూ. శివ గారు పృథ్వీ తేజ. యెస్ శ్రీకాంత్ చెప్పండి. యాహ్! కృష్ణ అడిగిన దానికి నాకు కొంచెం నాకు ఈ మధ్య ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వకముందు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే నేను హ్మ్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డెవాప్స్ రిలేటెడ్ చేయట్లేదు. అంతకుముందు హ్మ్. చేశాను. హ్మ్. 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 సో, హ్మ్. నాకు ఏంటంటే గ్యాప్ వచ్చినట్టుంది. టచ్ పోయినట్టుంది. నేర్చుకోవాలి. ఒక టూల్ నేర్చుకున్నా, ఒక టూల్ నేర్చుకున్నా. అలా ఎలా పడితే అలా నేర్చుకొని అలా చేసుకునేవాడిని. అంటే నేను డెవాప్స్ అంటే ఒక టూల్ అనుకునేవాడిని. ఒక టూల్ నేర్చుకొని హ్మ్. కాన్ఫిగరేషన్స్ అనుకున్నాను. బట్ ఓవర్ ద హ్మ్. టైమ్ హ్మ్. మీ దాంట్లో జాయిన్ అయిన డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్. అది హ్మ్. 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 ఒక ప్రాసెస్. అది ఎంత కంటెంట్ అనేది, ఎంత లార్జ్ అనేది, ఎంత షార్ట్ అనేది పక్కన పెడితే, ఒక హ్మ్. ప్రాసెస్ హ్మ్. నేర్చుకుంటే ఆ ప్రాసెస్ అనేది మేబీ టూల్స్ కొత్తవి రావచ్చు. హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ రావచ్చు. బట్ ప్రాసెస్ అనేది కాన్స్టెంట్. ప్రాసెస్లో కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ యాడ్ అవుతూ ఉండిద్ది. బట్ కంటెంట్ ఉంటే ఎప్పటికైనా నేర్చుకోవచ్చు. సో నాకు మీరు ఇచ్చిన కంటెంట్ మేబీ టైం పట్టొచ్చు. కొంచెం లార్జ్ చెప్పారని మీరే చెప్పారు. మాకు అదే హ్మ్. అనిపించింది. బట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఒమైన్లో ట్విస్ట్ చేసి అడిగిన, ట్విస్ట్ చేయకుండా హ్మ్. అడిగిన, మేబీ హ్మ్. వాళ్ళు ట్విస్ట్ చేసినా మేము ఒకసారి రివైజ్ చేసుకున్నా ఆ టాపిక్ అనేది ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతాం అనేది నా పర్సనల్ ఒపీనియన్. పృథ్వీ తేజ. హాయ్ శివ గారు, ఎలా ఉన్నారు? యాహ్! హాయ్ పృథ్వీ తేజ బాగున్నా. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఇనిషియల్లీ హ్మ్. నాకు ఎప్పుడు మైండ్‌లో ఒకటి వస్తూ ఉంటది మిమ్మల్ని చూసినప్పుడల్లా. నేను మీ హ్మ్. యూట్యూబ్ వీడియోస్ 2022లో అనుకుంటానండి. హ్మ్. హ్మ్. డెవాప్స్ రిలేటెడ్ మీరు వీడియోస్ చేస్తుంటే చూసేవాడిని. అప్పుడు హ్మ్. నాకంత కాన్ఫిడెన్స్ లేదు. అప్పట్లో హ్మ్. హ్మ్. మీరు వీడియోస్ చేశాను బావుంది. బట్ హ్మ్. కొంచెం మీకంటే ముందు నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా కొంచెం పాపులారిటీ అయిన పేజ్ ఒకటుంది. హ్మ్. హ్మ్. ఎఫ్ఎల్ఎం అని చెప్పి వాళ్ళది కోర్స్ పర్చేస్ చేశానప్పుడు నేను. ఓకే. క్లాసెస్ విన్నాను. బట్ హ్మ్. అప్పుడు నేను ప్రాజెక్ట్‌లో ఉండడం వల్ల నాకు టైమింగ్స్ అయి సెట్ అవ్వక కొంచెం ప్రాక్టీస్ అది డిలే అయ్యి కొంచెం వర్క్ కొంచెం ఎక్కువైపోయి నేను షిఫ్ట్ కొట్టలేకపోయాను. అప్పటినుంచి ట్రై చేస్తున్నాను అట్లాగా. దాని హ్మ్. హ్మ్. తర్వాత హ్మ్. ఇది కంప్లీట్‌లీ ఆన్‌లైన్ అని చెప్పేసి మళ్ళీ ఒక ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాను. అక్కడ కూడా సమ్ హ్మ్. అమౌంట్ పే చేసి మళ్ళీ అక్కడ నేర్చుకున్నాను. మళ్ళీ మీన్ టైమ్ బెంచ్‌కొచ్చి మళ్ళీ ప్రాజెక్ట్‌లోకెళ్ళి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల యాక్సెప్ట్ చేయాల్సొచ్చింది ఇంక ప్రాజెక్ట్. హ్మ్. ఇంకట్లా హ్మ్. హ్మ్. మళ్ళీ డిలే అవ్వడం, మళ్ళీ షిఫ్ట్ కొట్టలేకపోవడం, కాన్ఫిడెన్స్ రాలేదు. సగం సగం నేర్చుకొని హ్మ్. వదిలేసాను. బట్ హ్మ్. హ్మ్. తర్వాత మీరు ఒక ఇన్సిడెంట్ ఉంది. అది మీరు ఒక వీడియో చేస్తున్నారు. మీ ఇంటి దగ్గర అనుకుంటా. మీ ఇంటి బయట మీరొక వైట్ బోర్డ్ మీద డెవాప్స్ హ్మ్. రిలేటెడ్ క్యూబర్నెటిస్ సమ్ క్లాసెస్ ఏవో చెప్తుంటే, పక్కన ఒక మా అమ్మగారు మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే మీరు వెళ్ళి హుహుహు. ఒక నిమిషం ఆగండి, ఆగండి అని చెప్పేసి అది చాలా ఫన్నీగా అనిపించింది. బట్ ఆ టైంలో మీరు ఆ లెవెల్ నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు ఈ సింగపూర్‌లో మీకంటూ ఒక ఓన్ కంపెనీ స్టార్ట్ చేసి, ఈరోజు ఇంతమందికి మీరు డెవాప్స్ టీచ్ చేయడం, ఈ జర్నీ అంతా చూసి చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది నాకు. హుహుహు. ఇలా కదా ఉండాలి మనం. ఇది కదా అసలు డెడికేషన్ అంటే. అసలు చాలా ఇన్‌స్పైర్ అయ్యానండి మిమ్మల్ని చూసి. అండ్ వన్ ఆఫ్ ద హుహు. రీజన్ కూడా మీరే. అక్కడి నుంచి మీరు ఈ ఓకే. షిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఈయన హుహుహు. దగ్గర తీసుకోవాలి మనం కోర్సు. ఏదోలాగా నేర్చుకోవాలి. ఈయన దగ్గర కొంచెం కంటెంట్ బావుంది. డిఫరెంట్‌గా చెప్తున్నారు. ఎందుకంటే హ్మ్. హ్మ్. ప్రీవియస్‌గా 2 చూసాను నేను. వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ గాని, మీ స్టైల్ ఆఫ్ టీచింగ్ గాని చాలా డిఫరెంట్ ఉంది.
చాలా డెప్త్ చెప్తున్నారు. చాలా నాలెడ్జ్ ఉంది. నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి చాలా. సో, మీరు యాస్ మచ్ యాస్ పాసిబుల్ డెలివర్ చేశారు కోర్స్‌లోని. నాకు తెలిసినంత వరకు. అండ్ రిమైనింగ్ అంతా మా చేతుల్లోనే ఉంది. ఇంక ప్రాక్టీస్ చేయడం గాని, నేర్చుకోవడం గాని. సో, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి శివ గారు. Thank you so much for Gitega And for your you comments. have given us a great community where people are చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. డౌట్స్ అండ్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ వెరీ రియల్లీ హెల్పింగ్ అస్ అ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఒక్క చిన్న సజెషన్ కూడా మన ఎవరైతే పీపుల్ ఎవరైతే ఉన్నారో రేపొద్దున్న జాబ్స్‌లో ఉంటారో, అంటే నేను కొన్ని కంపెనీస్‌లో అబ్జర్వ్ చేసినవి చెప్తున్నాను ఇవి. నా పర్సనల్ ఇది. ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసి మన ఒక టీమ్‌గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ వర్క్‌లో మనం హైలైట్ అవ్వాలని చెప్పి వేరే వాళ్ళని డామినేట్ చేయాలని ఇంకేదో తొక్కేసి పైకి రావాలన్న ఈ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్‌తో ఉన్న వాళ్ళు చాలా మందిని చూశాను నేను నా ప్రాజెక్ట్స్‌లోనే. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ప్లీజ్ సపోర్ట్ ఈవెన్ వాళ్ళు ఫ్రెషర్స్ అయినా గానీ, ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా గానీ, మీకు వీలైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయండి. మేబీ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటనేది మనకు తెలీదు. సో, అలా సపోర్ట్ చేసుకుంటూ మనం అందరం కలిసి గ్రో అవ్వాలి. అందరూ నేర్చుకోవాలి. ఒకరి నుంచి ఒకరు హెల్ప్ చేసుకోవాలి. ఎందుకంటే వి ఆర్ ఆల్ ఇన్ సర్వైవల్ మోడ్ ఓన్లీ ఐటీ అనేది. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనేది కాదు. సో, దట్ ఈస్ ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఆల్సో. మేబీ ఇలాంటి పిచ్చి స్ట్రాటజీస్ అని ఇంతకు ముందు వర్క్ అయ్యేవేమో. నాలెడ్జ్ షేర్ చేసుకోకుండా డిపెండెన్సీ పెంచుకోవడం వల్ల శాలరీ పెరుగుతున్నాను, లేకపోతే ఆన్ సైట్ వస్తాయని. ఇప్పుడైతే అసలు వర్కౌట్ అవ్వదు. ఇంకా అలాంటివి చేస్తే ఇంకా మనకే నెగిటివ్ అవుతుంది. సో కుదిరినంతగా డాక్యుమెంటేషన్ చేసి కుదిరినంతగా మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దానివల్ల మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ మీ మేనేజర్, మీ టీమ్ లీడర్ ఒకవేళ ఎవరైనా మీ సుపీరియర్ పర్సన్ ఎవరైనా వేరే కంపెనీలో జాయిన్ అయితే ఫస్ట్ మిమ్మల్ని తీసుకోవాలని ట్రై చేస్తారు. ఓకే. Thanks each and everyone, and I very all the very best for everyone. Thank you, Andy. Thank you so much. Vignesh. Hi, sure, sir. So I did Hi Vignesh. just as usual, everyone, like I want to wish thank you so much for your course. Okay, now so in practice chesi there is one quote, maybe mere చూసుంటారు అనుకుంటా, maybe not today, maybe not tomorrow, definitely one day DevOps engineer అవే అవుతాను. I will reach out to you once job కొట్టినప్పుడు. Definitely. I will reach out to you and I will tell you that I've been DevOps engineer and I'm waiting for the day now. So thank you so much for everything and your course and your support and your patience, everything. Most welcome, Vignesh. All the best. Thank you so much. As previous person చెప్పినట్టు, you are such a kind and చాలా patience person, because we have a lot to learn from you as well. So and I've been implementing that as well. Thank you so much. Have a good day. Bye. Most welcome, Vignesh. తర్వాత మీరు జాబ్ వచ్చిన రోజు ఒక హగ్ ఇవ్వండి వచ్చి. Sure, definitely. Raju A. అండ్ థ్యాంక్స్ Hi ఫర్ Raju. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అంటే ఇయర్స్ ఆఫ్ బ్యాక్ నుంచి మీ షార్ట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఎక్స్పెక్టెడ్ ఇది నాకైతే అనిపించింది. అంటే అంటే ఐ మీన్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అది మాత్రం నాకు పక్కా తెలుసు ఈ బ్యాచ్ జాయిన్ అయ్యే కన్నా ముందే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా మీరు ఎక్సీడ్ అయిపోయి అది ఇవ్వడం అనేటువంటిది అసలు అన్బిలీవబుల్ ఒకటి. రెండవది ఎప్పుడైతే టు బీ హానెస్ట్గా చెప్తున్నా, నాకు జాబ్ ఎప్పుడైతే నేను మళ్ళీ ఇప్పుడు ఫర్దర్ స్విచ్ గురించి మీతో డిస్కస్ కూడా చేసిన ఒకసారి కాల్లో. సో ఎప్పుడైతే ఫర్దర్ స్విచ్ అవుతానో దాని గురించి మీకు 100% డీటెయిల్స్ షేర్ చేసి ఒక సక్సెస్ స్టోరీ లాగా నేను మీతోని ఒక వీడియో కూడా చేయాలని ఉంది. సో వన్స్ కంప్లీటెడ్ డెఫినెట్లీ అది చేసి మన ఛానల్లో కూడా నేను పెట్టడానికి ఐఎమ్ రెడీ. ఒకసారి జాబ్ వచ్చినాక మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతాను. Thank you so much. So much. That will help a lot of persons.